మరి నేను వెళ్ళరానా? మరి మరి ఆగండి ఆగండి, ఇవాళ ఒక్కరోజు ఆగితే రేపే నేను మీకు అర్పించుకుంటానుగా. శాంతి శాంతి బాగున్నావా? ఓ మీరా? మీరా అంటే ఆ చూపుల్లో మాటల్లో వ్యంగ్యభావ్యం కనబడుతుంది. ఏముంది భగవాన్, కార్మిక నాయకుడు కదా. ధర్మతేజ విజయ్, ఇంటికి వచ్చిన అదులతో ఇలాగైనా నువ్వు మాట్లాడేది? సంస్కారం ఉండాలి కదా ధర్మతేజ. ఆ సంస్కారం లేంది నీకు భగవాన్. విజయ్, భగవాన్ భగవాన్ అని నన్నే పేరు పెట్టి పిలుస్తావా? అదే ఎక్కువ. విజయ్, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అసలు మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా? వెళ్ళండి. నువ్వు చేస్తున్న సమయం ఆప్ చేయించు. అది చెప్పటానికి మీరెవరు? మరి నేను చెప్తే సమ్మె ఆపు చేయిస్తావా విజయ్? నువ్వేమన్నా ఈ రాష్ట్రానికి సీఎంవా? ఈ ప్రధానమంత్రివా ఈ దేశానికి? భగవాన్ని, భగవంతుని కూడా భయపెట్టగల దమ్మున్న మగాన్ని. నువ్వు భయపడిస్తే భయపడటానికి నేను నీ కింద కూలోని కాదు, కార్మిక నాయకుణ్ణి. విజయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, పచ్చడైపోద్ది. మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఓకే విజయ్, మర్యాదగా సమ్మె ఆపు చేయించావనుకో మీకు మంచి జరిగిద్ది. లేదంటే నువ్వు చేస్తున్న సమ్మె ఎలా ఆప్ చేయించాలో మాకు బాగా తెలుసు. నువ్వు ఏమీ చేయలేవు. విజయ్, అనవసరంగా మాట్లాడటం నాకు చేత కాదు. నీకు సమ్మె ఆపు చేయించినందుకు ఎంత కావాలో చెప్పు. మిస్టర్ భగవాన్, ఈ విజయనే కొనాలని చూస్తావా? ఈ విజయ్ అంటే ఏమనుకున్నావా తెలుసా? నా కార్మికుల కోసం అవసరమైతే ప్రాణము త్యాగం చేయటానికి కూడా వెనక అయిన విజయ్. విజయ్, నువ్వు కొలువితో కోరి తెచ్చుకుంటున్నావు. ఎంగిలి కొడుతున్నా నువ్వేట్లా మాట్లాడేది? నన్నంత మాట అంటావా? విజయ్, మూసేస్తున్నాం, లాకౌట్ ప్రకటిస్తున్నాం. భగవాన్, భగవాన్నే. నా ఫ్యాక్టరీ నష్టాలు నడుస్తున్నందుకు ఫ్యాక్టరీ లాకౌట్ ప్రకటిస్తున్నాం. మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాం. మీ దిక్కున్న చోటు చెప్పుకోబో. అది చెప్పటానికి నువ్వెవరు? మీ శాంతి ఆపరేటర్ చెప్పాలి. శాంతి కాబోయేవాడిగా ఈ ఫ్యాక్టరీ జేడిగా నేను చెప్తున్నా. పాపం పిచ్చెక్కినట్లు నవ్వుతున్నాడు. ధర్మతేజ, రేపు కళ్ళు తిరిగే సన్నివేశం మీరు చూడపోతారు. ఈ ఫ్యాక్టరీ కార్మికుల పరమైంది. మీరు మీ వెనక తిరిగే గ్యాంగు బొచ్చ పట్టుకొని అడుక్కొని తినాలి. ఈ భగవాన్ గురించి తెలియక వాగుతున్నావు. రేపు అసలు మీరనే వారు ఉంటే కదా. మీ దాదాగిరి ఇక్కడ చల్లదు. విజయ్, నువ్వు తలబడుతుంది ఎవరితో తెలుసా? నాగుపాముతో. విజయ్, నాగుపాము తోక తొక్కావు. అది కాటు వేసేదాకా నిద్రపోదు. నీ అంతు చూస్తాం. మరిగే కుక్కలు ఎప్పుడు కరవు. రే విజయ్, ఇక నుండి నువ్వు రోజులు లెక్క పెట్టుకో. ఇదే నీ ఆఖరి రోజు అవుతుంది. ఆ విజయ్ గారు మా మీద దూకుతాడా? ఏ గీత, కమాన్, ఐ సే డాన్స్.
ఉంది పుంజు అరె జమాయిల్చి దూకుతుంది రోజు తిరుగుబోతు పెట్టని బుట్ట కింద పెట్టుకో దుమ్ము రేపిపోయాక అమ్మమ్మో అబ్బబో అనకే రంగసాని యమా రంగు తేలి ఉంది పిట్ట దాని జమాయింపు దాచలేదు గుట్ట దమ్ములుంటే రమ్మను మెరక ఇది మత్తెకి కాలు బారు పుంజు అని అప్పుడే చెప్పకు గొప్పలు రౌడి మావా యమరంజు మీద ఉంది పుంజు అరె జమాయించి దూకుతుంది రోజు భలే బారు పుంజు అని పొదల్లోకి లాగి పిచ్చి వేషాలేశావంటే పట్టుకొని లాగుతాను రెండు జడ్డలు రెండు జడలు పట్టి లాగినా జారు బయట జారినా నిన్ను విడిచి పెట్టదు రోమగల సెగల గుబులు మారి పెట్ట వడేసి పట్ట పగల మారి పెట్టకి బాటమైన పుంజుకి ముచ్చటంత తీరేదాకా కచ్చి పిచ్చి రెచ్చి పోవునులే యమా రంగు తేలి ఉంది పిట్ట దాని జమాయింపు దాచలేదు గుట్ట యమరంజు మీద ఉంది పుంజు అరరే జమాయించి దూకుతుంది రోజు ఊరువాడ నాదేనని ఒళ్ళు విరుచుకుంటే కళ్ళ ముందే ముగ్గులోకి దించుతాది పల్లె కౌసు పిట్ట వాటేసి పట్ట రెక్క విప్పి కొట్టెనంటే చుక్కలు పడతాయి ముక్కు పోటు తగిలినంటే ముచ్చాటంతా తీరతాదే పెట్ట ఎగిరి కొట్ట ఎగిరి దెబ్బ కొట్టినా బగల ముద్దు పెట్టినా ఈడు జోడు వేడి పుడిదే హద్దు పద్దు లేదు రౌడి మావా యమరాజు మీద ఉంది పుంజు అరె జమాయించి దూకుతుంది రోజు తిరుగుబోతు పెట్టని బుట్ట కింద పెట్టుకో దుమ్ము రేపిపోయాక అమ్మమ్మో అబ్బబో అనకే రంగసాని యమా రంగు తేలి ఉంది పిట్ట దాని జమాయింపు దాచలేదు గుట్ట దమ్ములుంటే రమ్మను మెరక ఇది మత్తెకి కాలు బారు పుంజు అని అప్పుడే చెప్పకు గొప్పలు రౌడి మావా యమరాజు మీద ఉంది పుంజు అరె జమాయించి దూకుతుంది రోజు రోజు రోజు